5 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న చైల్డ్ కస్టడీ ఎవరి దగ్గర ఉండాలి? మదర్ దగ్గరనా లేదా ఫాదర్ దగ్గరనా? గెస్ చేయండి. రీసెంట్గా గుజరాత్ హైకోర్టు ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఒక కపుల్ మధ్యలో సపరేషన్ జరిగింది, దూరం అయిపోయారు. వాళ్ళిద్దరూ ఒక సెటిల్మెంట్ డీడ్ చేసుకున్నారు. ఆ డీడ్లో ఏముందంటే చైల్డ్ కస్టడీ ఏదైతే ఉందో అది ఫాదర్ దగ్గర ఉండాలని చెప్పి దాంట్లో మెన్షన్ చేస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే చైల్డ్ 5 ఇయర్స్ కన్నా చిన్నవాడు కాబట్టి మదర్ కోర్టుకి వెళ్ళి ఏం చెప్పిందంటే లా ప్రకారం చిన్నపిల్లల కస్టడీ మదర్కే రావాలి కాబట్టి ఆ చైల్డ్ కస్టడీ నాకే రావాలని చెప్పి కోర్టులో ఆర్గ్యూ చేస్తుంది. అప్పుడు హైకోర్టు క్లియర్గా చెప్తుంది ఏమని, హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం 5 ఇయర్స్ లోపు ఉన్న చైల్డ్ కస్టడీ యూజువలీ మదర్ దగ్గర ఉండాలి. పేరెంట్స్ మధ్యలో సెటిల్మెంట్ డీడ్ ఉన్నా కూడా అది మదర్ రైట్ని డిఫీట్ చేయలేదని చెప్పి కోర్టు చెప్తుంది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే 5 ఇయర్స్ లోపు ఉన్న చైల్డ్కి మదర్ కేర్ ఇంపార్టెంట్ అని లా కన్సిడర్ చేస్తుంది. ఫాదర్కి ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో ఫ్యామిలీ కోర్టులో కస్టడీ కోసం అప్లై చేయడానికి. ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ ద్వారా మీకేం అర్థమైంది? మీరేమనుకుంటున్నారు? 5 ఇయర్స్ లోపు ఉండే చైల్డ్ కస్టడీ మదర్ దగ్గర ఉండడం కరెక్టా లేదా ఫాదర్కి కూడా ఈక్వల్ రైట్ అంటూ ఏమైనా ఉండాలా? సో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫాలో ఫర్ మోర్.